హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అఖిలశ్రీ. ఈరోజు నేను మీకు అటుకుల మిక్చర్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. నార్మల్గా అయితే డీప్ ఫ్రై చేసి చేస్తారు. ఇది నార్మల్గా ఫ్రై చేసింది అటుకుల మిక్చర్ చాలా టేస్టీగా ఉంటుంది. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. పిల్లల కోసమైనా పెద్దల కోసం లో క్యాలరీ డైట్లో ఉన్న వాళ్ళు కూడా ఈజీగా తినవచ్చు. దీన్ని చేయడం కూడా చాలా సింపుల్, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసుకుంటాం. సో దానికోసం ముందుగా బాండి పెట్టుకుని ఆయిల్ అనేది వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పల్లీలు, పుట్నాల పప్పు ఇవి మీకు నచ్చిన క్వాంటిటీస్లో వేసుకోవచ్చు. ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక స్టింగ్ కరివేపాకు అండ్ అలాగే మీ కారానికి సరిపోయేటట్టు పచ్చిమిర్చి అన్నీ వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోండి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత కొంచెం ఉప్పు, కారం, పసుపు అనేది వేసుకొని ఇవి కూడా ఒక్కసారి ఫ్రై అయిన తర్వాత మనం ఇక్కడ పోహా అనేది వేసుకోవాలి. అటుకులు పోహా అంటే సో అటుకులు అనేది థిక్ అటుకులు అయితే ముందుగా ఫ్రై చేసుకోండి. లేదు థిన్ అటుకులు అయితే మనం డైరెక్ట్గా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు, ఫ్రై అయిపోతాయి. ఒకవేళ ఆ అటుకులు థిక్గా ఉంటే మాత్రం ముందు ఫ్రై చేసుకోండి. అంతే యూనిఫామ్గా మిక్స్ చేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లోకి తీసుకొని పెట్టుకుంటే ఈవినింగ్ టైంలో అయినా లేదు అంటే ఎప్పుడైనా స్నాక్స్ తినాలి అనిపించినప్పుడు కొంచెం ఈజీగా తీసుకొని తినవచ్చు అనమాట. లో క్యాలరీ ఫుడ్, చాలా హెల్తీ కూడా. సో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.